హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వారాహి కంప్యూటర్ వర్క్స్. ఈరోజు వచ్చేసి కొన్ని బ్లౌజెస్ అయితే వర్క్ చేశానండి. ఈ వీక్ అయితే ఆ వర్క్స్ అయితే నేను చూపించేస్తాను. ఇప్పుడు ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి మనకి మెరూన్ కలర్ బ్లౌజ్, మెరూన్ కలర్ మీద మల్టీ కలర్స్ మీద వర్క్ అయితే చేశాను నేను. ఇదైతే కొత్త డిజైన్ అండి, మగ్గం రిప్లికా డిజైన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ డిజైన్ అయితే మగ్గంలో ముడి కుట్టుతోటి వచ్చింది. అలానే మనకి ఇప్పుడు మెరూన్ కలర్ మనకి మా కంప్యూటర్లో కూడా వచ్చిందండి. చాలా బాగుంది డిజైన్ అయితే. ఫ్లవర్స్ కూడా మనకి డిఫరెన్స్ అయితే వేరియేషన్ అయితే ఉందండి. ఫ్లవర్ టు ఫ్లవర్ వేరియేషన్ అయితే ఉంది. మనకి ఇందులో 2 నెక్స్ అయితే వచ్చినాయండి. వీ నెక్ అండ్ రౌండ్ నెక్ కూడా వచ్చింది. ఆల్ ఓవర్ బుట్టీస్ కూడా వచ్చాయన్నమాట. మనకి చూడడానికి చాలా బాగా కనిపిస్తుందండి. నేను జరీ కూడా పెట్టాను, మల్టీ కలర్స్ అయితే యూస్ చేశాను. సిల్వర్ అండ్ గోల్డ్ జరీ పెట్టి రిమైనింగ్ కలర్స్ వచ్చేసి రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే పెట్టానండి నేను. హ్యాండ్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో, లీవ్స్ తీగల్లాగా వచ్చినాయండి, చాలా బాగుంది. ఆల్ ఓవర్ బుట్టీస్ కూడా వచ్చినాయి మనకి. నాకైతే హ్యాండ్స్ అయితే కొత్తగా అనిపించింది. ఇట్లా కొమ్మల్లాగా వచ్చి ఫ్లవర్ రావడం అనేది చాలా బాగుంది. చాలా నీట్గా కూడా ఉందండి. ఎంబోజెడ్గా కూడా ఉంది డిజైన్, తెలుస్తుంది చూడండి మనకి. చాలా ఎంబోజెడ్గా కూడా ఉంది డిజైన్. మనకి నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి మెహందీ కలర్ అండి. ఈ కలర్ అయితే నేనైతే 2 డిజైన్స్ని కలిపి ఒక డిజైన్ అయితే చేశాను. మనకి ఈ డిజైన్ అయితే వేరే డిజైను. కింద బార్డర్ కూడా నేను జాయిన్ చేశానండి. నేను కింది బార్డర్ పైన బార్డర్ 2 జాయిన్ చేసి వేశాను నీకు. చాలా రిచ్ లుక్ అయితే వచ్చిందండి. ఈ డిజైన్ అయితే చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుందండి ఈ డిజైన్ అయితే. మనకి కట్ వర్క్ కూడా వస్తుంది, మొత్తం కట్ వర్క్ కింద కూడా. ఫ్రంట్ వచ్చేసి ఇది వేరే డిజైన్లోది. ఈ డిజైన్కి మనకి కట్ వర్క్ వచ్చేసి ఓన్లీ ఫ్రంట్ ఇక్కడ వచ్చేస్తుంది. హ్యాండ్స్ మళ్ళీ వేరే, హ్యాండ్స్ అండ్ ఫ్రంట్ వేరే డిజైన్లో నుంచి తీసుకున్నాను. బ్యాక్ నెక్ ఒకటి వచ్చేసి నేను అలా వేరే డిజైన్లో నుంచి తీసుకున్నాను. మనకి ఫ్రంట్ అయితే బంచ్ లాగా వస్తుంది, హ్యాండ్స్ అయితే బంచ్ లాగా వస్తాయి. చాలా బాగుంటుంది చూడండి. 6 ఇంచెస్ 7 ఇంచెస్ దాకా పెట్టుకోవచ్చు. ఫుల్ ఆల్ ఓవర్ అయితే వస్తుంది. మనకి హాఫ్ హ్యాండ్స్లో కట్ వర్క్ కూడా ఇది డిఫరెంట్గా ఉంది చూడండి మీరు. డిజైన్ కూడా చాలా ఎంబోజర్డ్గా ఉంది చూడండి. నాకు శారీ ఇచ్చారు కాబట్టి కస్టమర్ శారీలో ఉన్న కలర్ కాంబినేషన్స్ తోటి నేనైతే డిజైన్ అయితే ఇది ఇలా రెడీ చేశాను చూడండి. ఇప్పుడు ఇది నేను దగ్గరుండి కలర్స్ అనేది నేను పెట్టుకుంటాను, చూసుకుంటాను కాబట్టి మీకు అవుట్ఫుట్ కూడా చూడొచ్చు ఎంత నీట్గా, ఎంత ఎంబోజర్డ్గా వచ్చిందో. ఇక్కడ జరీ కూడా యూస్ చేశానండి చూడండి. జరీ క్వాలిటీ కూడా ఉంటుందండి. ఏదైనా సరే వర్క్ థ్రెడ్స్ క్వాలిటీ, డిజైన్ క్వాలిటీని బట్టి మనకైతే అవుట్ఫుట్ అయితే వస్తుంది చూడండి. ఈ డిజైన్కి కూడా ఆల్ ఓవర్ బుట్టీస్ అయితే బ్లౌజ్కి వచ్చినాయండి. అవే బుట్టీస్ అయితే వేశాను నేను. ఫ్రంట్ వచ్చేసి మనకి కస్టమర్ అయితే ప్రిన్సెస్ కట్ పెట్టమన్నారు. ప్రిన్సెస్ కట్ అయితే ఇలా వేసానండి స్ట్రేట్గా. ఇదండి ఫ్రంట్. మనకి బ్యాక్ మనకి హ్యాండ్స్ వచ్చేసి ఇలా చూడండి. హ్యాండ్స్ ఎంత బాగున్నాయో, మనకి చిన్న బర్డ్స్ వచ్చినాయి. నేను జరీ ఎందుకు ఎక్కువ యూస్ చేస్తాను అంటే మనకి మగ్గం లుక్ రావాలి కదా. కొంచెం మనకి మగ్గం లుక్ రావాలంటే జరీ అండ్ కలర్ కాంబినేషన్స్ని బట్టి కూడా మనకు మగ్గం లుక్ వస్తుందండి. ఓన్లీ థ్రెడ్ అంటే థ్రెడ్ నార్మల్గా వేసినట్టుగా కాకుండా కొంచెం జరీ యూస్ చేసినాం అనుకోండి మంచిగా కనిపిస్తుంది నీట్గా. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ అండి. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది ఈ డిజైన్. కట్ వర్క్ వచ్చిందండి. ఇంతకుముందు మనకైతే ఈ డిజైన్లో కట్ వర్క్ రాలేదు, సింగిల్ లైన్ వచ్చింది. ఇప్పుడు కట్ వర్క్తో కూడా డిజైన్ చేశారు చూడండి. ఈ డిజైన్కి నేను బుట్టీస్, మగ్గం బుట్టీస్ వేసాను, ఎంత బాగా అనిపిస్తే స్టోన్స్ కూడా స్టిచ్ చేసేసాను. మనకి కట్ వర్క్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా వచ్చిందో అలానే స్టిచ్ చేసుకుంటే బ్లౌజ్ అయితే చాలా బాగా కనిపిస్తుంది చూడండి. ఎంత ఎంబోజర్డ్గా వచ్చిందో డిజైన్ చూడండి మీరు. ఫ్లవర్ ప్యాటర్న్, కాకపోతే ఇందులో శారీలో సింగిల్ కలర్ ఉండడం వల్ల నేను లైట్ అండ్ డార్క్ కలర్ పెట్టేసి మనకి లైట్ కాపర్ జరీ అండి చూడండి మీరు. ఇదండి బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా. ఫ్రంట్ వచ్చేసి సేమ్ అండి ప్రిన్సెస్ కట్ ఇలా వచ్చేసి ప్రిన్సెస్ కట్. మనకి హ్యాండ్స్ వచ్చేసి ఈ బ్లౌజ్కి అయితే ఫుల్ హ్యాండ్స్ ఉంటాయండి, చాలా బాగుంటాయి. కానీ కస్టమర్ అయితే హాఫ్ హ్యాండ్స్ కావాలన్నారు. ఇలా హాఫ్ హ్యాండ్స్ అయితే వేసాను. ఆల్ ఓవర్గా వచ్చింది మనకి. హ్యాండ్స్కి హాఫ్ హ్యాండ్స్ వచ్చినా కూడా నిండుగా మొత్తం వస్తాయండి. ఈ ఫ్లవర్ చూడండి ఎంత ఎంబోజర్డ్గా కనిపిస్తుందో మనకి తెలుస్తుంది చూడండి. మనకి నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి పింక్ అండి. ఈ బ్లౌజ్ కూడా నేను మగ్గం బుట్టీస్ అయితే వేసాను చూడండి. డిజైన్ కూడా మనకి ఇక్కడ చూడొచ్చు మీరు.
ఇక్కడ చూడండి, నేను ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఫిల్లింగ్, ఎల్లో కలర్ చాలా దగ్గర నుంచి చూపిస్తున్న డిజైన్ చూడండి. నేను మీకు ఇది జరీ, సిల్వర్ జరీ అండి, ఓన్లీ ఎల్లో కలర్ మాత్రమే నేను థ్రెడ్ యూస్ చేశాను. ఇక్కడ మనకి పైపింగ్, ఇక్కడ పైపింగ్ కూడా మనకి డబల్ వస్తుందండి. మనకి ఇట్లా ఎంత బాగుందో చూడొచ్చు మీరు, కలర్ కాంబినేషన్స్ అయినా. బ్లౌజ్ వర్క్ చూడండి మీరు ఎంత నీట్గా వచ్చింది. బ్లౌజ్ చూడండి, ఫ్రంట్ వచ్చేసి ఇలా ఎట్లాగో ప్లెయిన్ మీద వేస్తున్నాం కదా, మనమైతే ఇలా హ్యాండ్స్ వేసేసి ఇలా తీసి నేనైతే బ్లౌజ్కి అయితే జాయిన్ చేస్తాను. అప్పుడు చాలా బాగా కనిపిస్తుంది ప్లెయిన్ మీద వర్క్. ఇలా ఇదండి ఈ బ్లౌజ్ వచ్చేసి. మనం ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్. ఈ బ్లౌజ్ అయితే మనకి చాలా తక్కువ ఉందండి, అయినా కూడా ఈ షేప్ వేసాం చూడండి. ఇదైతే మొత్తం జరీ, సిల్వర్ అండ్ గోల్డ్ జరీ అండి. ఇది పాట్ షేప్, సింపుల్గా ఉంటుంది, చాలా తక్కువ ప్రైస్ అండి ఈ బ్లౌజ్ అయితే. మనకి ఫ్రంట్ బుక్ క్రాస్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా బార్డర్ వచ్చింది. బార్డర్ మీద వేస్తే కనిపించదని చెప్పేసి ఇట్లా సైడ్కి అయితే వేసాను. ఈ సైడ్కి వేసేసి కుట్టేటప్పుడు బార్డర్కి కింద జాయిన్ చేసేస్తాం. ఇవ్వండి బ్లౌజెస్. ఈరోజు బ్లౌజెస్ అయితే వర్క్స్. ఇందులో ఏమైనా మీకు కావాలి అనుకుంటే కలర్ కాంబినేషన్స్ అయినా సరే, ఏ డిజైన్ అయినా సరే మీకు నచ్చితే వాట్సాప్కి నెంబర్కి మెసేజ్ చేయండి, రిప్లై ఇస్తాను. మీరు డీటెయిల్స్ అయితే చెప్తాను. అలానే ఇందులో మీకైతే ఏ వర్క్, ఏ కలర్ కాంబినేషన్ మీద నచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ ఈ బ్లౌజెస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.